శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు సూర్య ఉదయం గురువారం దినం. ఈ గురువారం ఈరోజు దశమి తిథి, నక్షత్రం శ్రావణ నక్షత్రం. 27 నక్షత్రాల్లో శ్రావణ నక్షత్రం వచ్చినప్పుడు చంద్రుడు 4వ రాశిలో తులారాశికి స్థిరమై తన కక్షలోకి ఉండడం చాలా శుభకరం. 4వ స్థానంలోకి చేరినప్పుడు తన సొంత ఇంటిని చూసినప్పుడు దశమ స్థానము అంటారు. అది 10వ స్థానం. మనకు అక్కడ వృత్తిపరమైన విషయాల్లో విజయ అవకాశాలు ఇవ్వడం, మానసిక ఒత్తిళ్ళలో వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి లాభదాయకమైన డబ్బులు రాబడి అనేది రావడానికి అవకాశం కూడా ఇచ్చే అవకాశం, తను స్వయోర్జితంగా తన సొంత ఇంటి బలాన్ని పెంచుకోవడం మన తులారాశి వారికి శుభకరం చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో తప్పిపోయిన వారు, అంటే ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు జరిగి నిలిచిపోయిన వారికి ఈరోజు ఏదో పూర్తిగా ఒక చిన్న కంపెనీలో కానీ ఏదన్నా ఒక పెద్ద పరిశ్రమలో కానీ ఇంకా ఐటీ రంగంలో కూడా జాబ్ రావడానికి ఆ ఇబ్బంది కలిగిన వ్యక్తి జాబ్లో చేరడం అనేది జరుగుతుంది. చిత్తా నక్షత్రం ఈరోజు చాలా శుభకరంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ అవకాశాలు పెరుగుతుంది, చాలా శుభకరంగా ఉంటారు. ఈరోజు స్వాతి నక్షత్రం. ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే మిత్రులు శత్రువులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బంధువుల వల్ల విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువుని శుక్రుడు రవి కలియడం అక్కడ ఇబ్బందికరంగా ఉండడం వల్ల, ఇక్కడ నక్షత్రాన్ని బట్టి రాహువు శుక్రుడు అంటే శుక్రుడిని ఇబ్బంది కలిగించినందువల్ల ఇబ్బందికరమైన స్వాతి నక్షత్రానికి ఉంటుంది. ఇంకా విశాఖ నక్షత్రానికి చాలా ఆశించిన ప్రతి విషయంలో కూడా వాళ్ళకు శుభకరంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న కార్యక్రమాల్లో విజయ అవకాశాలు గ్రహాల యొక్క తోడు ఉండడం వల్ల మంచి ఫలితాన్ని ఎదురు చూసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల విశాఖ నక్షత్రం వాళ్ళు ప్రయత్నించిన ప్రతి పనిలో కూడా దైవ అనుగ్రహ పూజలు చేయించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈరోజు దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి గురు యొక్క బలం తులారాశికి రెట్టింపు సంఖ్యలో ఉండడం, చంద్రుడు కేంద్ర రాశి, గురువు కూడా కేంద్ర రాశిలో ఉండడం, గురువుతో బుధ గ్రహాధిపతి భాగ్యాధిపతి కలియడం వల్ల ఈరోజు సంపూర్ణ బలం కలిగిన రోజు. ఈరోజు మనం ఉదయించిన సూర్యుడి నుంచి అస్తమించే సూర్యుడి వరకు అన్ని విషయాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇంటిలో శుభ కార్యక్రమాలను జరుగుతుంది. అలాగే కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు, నూతన ఆభరణాలు కొనుక్కునేదానికి అవకాశాలు ఉంటుంది. కొత్త ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చు, కొత్త ఇంటి కళలు కూడా నెరవేర్చుకోవచ్చు, అగ్రిమెంట్లు వేసుకోవచ్చు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా మనం చేసుకోగలిగితే మనకు రాబోయే కాలంలో కొన్ని ఇబ్బందులని ఎదుర్కొనే సంఘటనలని ఈ పొదుపు అనే కార్యక్రమం చేయడం వల్లనే మంచి ఫలితం. 100 రూపాయల నుంచి 1000 రూపాయలు, లక్షలు, వేళ్ళు ఉన్నా కూడా ఇబ్బంది కలిగించే గ్రహాలు కానీ వచ్చినప్పుడు 1 రూపాయి కూడా ఇబ్బందులు అనేది అధికంగా చూపించే గ్రహాల యొక్క ఫలితాలు మనం ఎన్నో మన పరిశీలనలో తెలిసింది. అందువల్ల జాగ్రత్తగా మనం పొదుపు చేయడానికి ప్రయత్నించండి. తులారాశి వారు దయ ఉంచి పొదుపు చేయండి. డబ్బులకి ఎవరికి ఇవ్వకండి. మీ డబ్బుల ద్వారా స్థిరాస్తులు కొనిపెట్టండి. ఖచ్చితంగా 3-4 సంవత్సరాల లోపల చాలా ఉన్నతమైన ఒక్క స్థానం నుంచి 4 స్థానాలు, అంటే ఒక ధనం ద్వారా 4 రేట్లు పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. డబ్బు పరమైన విషయాల్లో రెట్టింపు సంఖ్యలోకి డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల ప్రయత్నం చేయండి. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ఈరోజు శుభకరంగా ఉంది. వాళ్ళు చేస్తున్న వృత్తిపరమైన సానుకూలతంగా ఉంటుంది. వాళ్ళు చాలా ప్రశాంత వాతావరణంలో ఉండొచ్చు.
సాయిబాబా గుడికి కానీ దక్షిణామూర్తి కానీ దైవ దర్శనం చేసుకోండి. కుటుంబంలో కలతలున్నా చాలా జాగ్రత్తగా మెలకువలు తెలుసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నించండి. ఎక్కువగా ఆర్థిక నష్టాన్ని చేయించుకోకుండా పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకి ఈరోజు శుభకరమైన రోజు. వాళ్ళు అనుకున్న ఉద్యోగంలో విజయ అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఎదుటి వారి వల్ల స్త్రీలు పురుషుల మధ్య పనిచేస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఒకరిని ఒకరు గౌరవించుకొని ముందడుగు వేసుకుంటోండి. ఈర్ష్య గుణం ద్వారా ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండడం మన ప్రయత్నం మంచిది. విద్యాకారకుడు బుధుడు 7వ స్థానంలో గురువుతో కలియడం వల్ల పిల్లలకి చాలా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎక్కువగా వాళ్ళకు వినోదాలపైన ఆలోచనలు పెరుగుతుంది. సమయాన్ని వృధాప్యం చేస్తే ఇబ్బందులు ఎదురు చూసే అవకాశాలు ఉంటాయి. చాలా చక్కగా పెద్దలు సలహాలు తీసుకోవడం, గురువుల యొక్క వాళ్ళు చెప్పిన మాటలు విని మనం వాళ్ళ అడుగుజాడుగుల్లో ముందుకు పోవడం వల్ల ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైనది. వాళ్ళ కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరుగుతుంది. నూతన ఉత్సాహంతో కుటుంబాన్ని సర్దించుకొని ముందుకు పోతున్న స్త్రీలందరూ కూడా శుభకరంగా ఉంటుంది. కొన్ని మందికి ఇబ్బందులు జరుగుతాయి. ఇతరుల స్త్రీల వల్ల మన కుటుంబంలోకి ఇబ్బందులు విమర్శనలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మెలకువల ద్వారా మీరు దానికి ఉద్రేకపడకుండా, గొడవలు లేకుండా సామరస్యంగా దైవారాధన పూజలు చేయించుకుంటే అటువంటి ఇబ్బందులు కూడా మీ కుటుంబం పైన రాకుండా చేసుకోవచ్చు. ఈరోజు ఉద్యోగ రీతిగా మంచి ఫలితం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి ప్రశాంతతగా చేసుకోగలుగుతారు. ఈరోజు గోచార ఫలితాలు. పాత జ్ఞాపకాలు మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే మీరు అనేక విషయాల్లో కొద్దిమంది పరిచయాల్ని మీరు పూర్తిగా దాన్ని నిలుపుదల చేసిన వారు కూడా తిరిగి మీకు పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బాధ్యత కలిగిన కొన్ని పనుల్లో విజయ అవకాశాలు కలుగుతాయి. పిల్లలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృత్తిపరమైన ప్రయాణాల్లో మెరుగవుతాయి. అలాగే మీ చుట్టూ ఉన్న వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మాతృ సంబంధ విషయాల్లో సర్దుబాటు చేసుకోవాలి. ధైర్యాన్ని పెంచుకొని ముందుకు పోవడం వల్ల విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అదృష్ట దిశ నైరుతి, అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు నీలము. చిత్తా నక్షత్రం సంతోషకరమైన రోజు. స్వాతి నక్షత్రం ప్రయాణాలు మెరుగవుతాయి. విశాఖ నక్షత్రం సర్దుబాటు చేసుకొని ముందుకు పోవాలి. ఇది తులారాశి వారికి సంపూర్ణ బలం. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.